మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంది, యాజ్ వెల్ యాజ్ క్రియేట్ మెథడ్, డిస్ప్లే మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. సర్క్యులర్ లింక్ లిస్ట్ కూడా సింగిల్ లింక్ లిస్ట్ లాగానే, బట్ సింగిల్ లింక్ లిస్ట్లో మనకి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. బట్ సర్క్యులర్ లింక్ లిస్ట్లో మనకి లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఉంటుంది. ఓకే, అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్ యొక్క డెఫినేషన్ రెండు సేమే. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ వేర్ ఈచ్ నోడ్ విల్ కంటైన్ టూ ఫీల్డ్స్. సో ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్. సో నోడ్ డిక్లరేషన్ మనకి ఎట్లా ఉంటుందంటే స్ట్రక్ట్ స్పేస్ నోడ్, స్ట్రక్చర్ నేమ్ నోడ్. సో రెండు ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్ ఆఫ్ టైప్ ఇంటీజర్, సెకండ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్. సో నెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ నేను 3 స్ట్రక్చర్ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ న్యూ యూజ్ చేస్తున్నా, తర్వాత హెడ్ యూజ్ చేస్తున్నా, తర్వాత టెంప్ యూజ్ చేస్తున్నా. సో న్యూ ఎందుకంటే మెమొరీని అలొకేట్ చేయడం కోసం, హెడ్ అనేది లింక్ లిస్ట్లో స్టార్టింగ్ నోడ్ దగ్గర పాయింట్ చేయడం కోసం, టెంప్ అనేది ట్రావర్సింగ్ కోసం, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి మూవ్ అవ్వడం కోసం. సో స్ట్రక్చర్ డిక్లరేషన్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ అనేది 1000 అడ్రస్ దగ్గర స్టోర్ అయింది అనుకోండి. సెకండ్ నోడ్ 2000 అనే అడ్రస్ దగ్గర స్టోర్ అయింది అనుకోండి. థర్డ్ నోడ్ 3000 అనే అడ్రస్ దగ్గర స్టోర్ అయింది. ఫస్ట్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో 10 స్టోర్ చేశాము. ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేశాము. స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి లింక్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో 20 స్టోర్ చేశాము. సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేశాము. స్టోర్ చేస్తే సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి లింక్ ఫామ్ అవుతుంది. సింగిల్ లింక్ లిస్ట్లో ఏం చేస్తాము, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ స్టోర్ చేస్తాము. నల్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. వేరియా సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏమవుతుందంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఉంటుంది. అంటే అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఎంత ఇక్కడ 1000. సో 1000 అనేది స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే మనకి లాస్ట్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్కి ఇట్లా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇదే మనకి సింగిల్ లింక్ లిస్ట్కి సర్క్యులర్ లింక్ లిస్ట్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంది, క్రియేషన్. సో క్రియేషన్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇది మనకి ఆల్మోస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ లాగానే ఉంటుంది. బట్ కాకపోతే సింగిల్ లింక్ లిస్ట్లో నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెడతాము. బట్ ఇక్కడ మనం లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ స్టోర్ చేస్తాము. సో క్రియేషన్ గురించి చూద్దాము. సో దీని యొక్క మెథడ్ చూద్దాము. సో వాయిడ్ క్రియేట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక నోడ్కి మనం మెమొరీ అలొకేట్ చేయాలి. సో మెమొరీ అలొకేట్ చేయడానికి మనకి స్టేట్మెంట్ ఏంటంటే న్యూ ఈక్వల్ టు టైప్ కాస్టింగ్ చేయాలి. మనం టైప్ కాస్టింగ్ కోసం ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం, స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మెమొరీ అలొకేషన్ కోసం ఎమ్ఎలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఎమ్ఎలాక్ ఫంక్షన్ అనేది మనకి కానైవో ఆర్ ఎస్టీడీఎల్ఐబి దాంట్లో ఉంటుంది. ఎమ్ఎలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో ఇక్కడ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం స్ట్రక్చర్ డిక్లేర్ చేసాం కదా, నోడ్ అనే స్ట్రక్చర్, అందులో ఉన్న మెంబర్స్కి ఎంత మెమొరీ అలొకేట్ చేయాలనేది సైజ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దానికి మనం మెమొరీ అలొకేషన్కి ఎమ్ఎలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఎమ్ఎలాక్ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఈస్ వాయిడ్, అంటే ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు. బట్ ఇక్కడ మనం ఒక అడ్రస్ని రిటర్న్ చేయాలి, న్యూని ఒక అడ్రస్ దగ్గర పెట్టాలి. సో దానికోసం మనం టైప్ కాస్టింగ్ చేసాం. ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇట్లా ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ. లెట్ అడ్రస్ ఈజ్ 1000. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఆ 2 ఫీల్డ్స్కి మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో తర్వాత ఏం చేయాలి అంటే ఒక వాల్యూ రీడ్ చేసి ఆ వాల్యూని మనం డేటా ఫీల్డ్లో పెట్టాలి. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ స్కాన్ ఆఫ్ %d, %, వాల్యూ. సో వాల్యూలో 10 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, 10ని డేటా ఫీల్డ్లో పెట్టాలి. సో ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ. సో న్యూ యారో, ఈ ఫీల్డ్ యొక్క నేమ్ ఏంది, డేటా. సో న్యూ యారో డేటా ఈక్వల్ టు ఎంత రీడ్ చేసాం మనం, వాల్యూలో రీడ్ చేసాం. సో ఆ వాల్యూని అసైన్ చేయండి. సో వాల్యూ ఎంత రీడ్ చేసాము, లెట్ us assume that 10 అనుకోండి. సో 10 అనేది న్యూ యొక్క డేటా ఫీల్డ్లో ప్లేస్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలి, ఇక నల్ పెట్టకూడదు.
ఒక్క నోడ్ ఉన్నా సరే మనం ఏం చేయాలి, దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఈ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏమవుతుంది, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. ఒక్క నోడే ఉంటే దాని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో దాని యొక్క అడ్రస్సే స్టోర్ చేయాలి. సో దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్ అంటే మనకి ఎట్లా వస్తుంది, న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు ఇదే ఫస్ట్ నోడ్ కాబట్టి దీన్నే స్టోర్ చేయండి. సో న్యూ, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 1000 స్టోర్ అవుతుంది. ఇక్కడ 1000 స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. సో తర్వాత మనం స్ట్రక్చర్ డిక్లేర్ చేసినప్పుడు హెడ్ పెట్టాం కదా, సో దాన్ని కనుక ఆ ఫంక్షన్ని కనుక ఆ డిక్లరేషన్ కనుక మనం మెయిన్ ఫంక్షన్ పైన పెడితే బై డిఫాల్ట్గా హెడ్లో నల్ ఉంటుంది. హెడ్లో నల్ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ. సపోజ్ మీరు మెయిన్ ఫంక్షన్ లోపల పెట్టారనుకోండి, అప్పుడు మీరు డిక్లేర్ చేయండి స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్. సో మెయిన్ ఫంక్షన్లో పెడితే మనం దాన్ని ఇంకొక ఫంక్షన్లో యూజ్ చేయలేము కాబట్టి నేను ఇందులో సపరేట్గా పెట్టాను. ఇంకోసారి డిక్లేర్ చేస్తాను స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, హెడ్లో నల్ ఉంటుంది. అందుకనే మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఏమైనా స్ట్రక్చర్ని అబోవ్ మెయిన్ ఫంక్షన్ పెడితే కనుక ఇది మనం పెట్టాల్సిన నెస్టీ లేదు. సో తర్వాత మనం ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే లిస్ట్ ఎంటీనా కాదా, సెకండ్ కేసు ఏంటంటే ఇఫ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ. సో లిస్ట్ మనం ఎప్పుడు ఎంటీ అని చెప్పొచ్చు, ఇఫ్ హెడ్ డబల్ ఈక్వల్ టు నల్. హెడ్లో నల్ ఉందంటే దాని అర్థమైంది లిస్ట్ ఈజ్ ఎంటీ అని. అప్పుడు మనం ఏం చేయాలి అంటే హెడ్ని స్టార్టింగ్ నోడ్ దగ్గర పెట్టాలి, హెడ్ని చేంజ్ చేయకూడదు. హెడ్ ఆల్వేస్ మనకి బిగినింగ్ నోడ్ దగ్గర ఉంటుంది. సో హెడ్ ఈక్వల్ టు న్యూ. సో తర్వాత టెంప్ని కూడా న్యూ దగ్గర పెట్టండి. సో ఇనిషియల్గా హెడ్లో ఎంత ఉంది, నల్ ఉంది. సో మెయిన్ ఫంక్షన్ పైన మీరు డిక్లేర్ చేసిన మెయిన్ ఫంక్షన్ పైన డిక్లేర్ చేయకపోతే ఇట్లా ఈ ఫంక్షన్లో సపరేట్గా హెడ్ ఈక్వల్ టు నల్ అని చెప్పి డిక్లేర్ చేయండి. సో ఇనిషియల్గా హెడ్లో నల్ ఉంది కాబట్టి హెడ్ ఈక్వల్ టు న్యూ. సో న్యూ అంటే ఎంత, 1000. సో ఇప్పుడు హెడ్ అనేది ఏమవుతుంది, 1000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి లింక్ పెట్టాలి, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి లింక్ పెట్టాలి, థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి లింక్ పెట్టాలి. బట్ మీరు హెడ్ని చేంజ్ చేయలేరు, ఓన్లీ టెంప్నే చేంజ్ చేయగలం కాబట్టి టెంప్ ఈక్వల్ టు న్యూ అని చెప్పి రాయండి. సో ఇప్పుడు టెంప్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది, న్యూ దగ్గర ప్లేస్ అవుతుంది, అంటే ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ ఇఫ్ లిస్ట్ ఈజ్ ఎంటీ అయితే. సపోజ్ లిస్ట్ నాట్ ఎంటీ అనుకోండి, అప్పుడు ఇంకొకసారి మనం ఇంకొక నోడ్ మనం క్రియేట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకొకసారి మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇంకో నోడ్కి మనం మెమొరీ అలొకేట్ చేసాము. సో నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ. అడ్రస్ ఏంది, 2000 అనుకోండి. సో ప్రీవియస్గా న్యూ ఎక్కడ ఉంది, 1000 దగ్గర ఉంది. ఇప్పుడు న్యూ ఎక్కడ ఉంది, 2000 దగ్గర ఉంది కాబట్టి 1000 అనేది ఎరేజ్ అయిపోతుంది. సో న్యూ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎరేజ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనం మెమొరీ అలొకేట్ చేసాం. మెమొరీ అలొకేట్ చేసినంత మనం ఏం చేయాలి, ఇక్కడ మనం 2 స్టేట్మెంట్స్ రాయాలా. ఏం రాయాలా, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ స్కాన్ ఆఫ్ %d %, వాల్యూ. ఇప్పుడు వాల్యూ 20 రీడ్ చేసామనుకోండి, ఇప్పుడు 20ని మనం ఏం చేయాలి, న్యూ యొక్క డేటా ఫీల్డ్లో స్టోర్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని నోట్స్ ఉంటాయి, రెండే రెండు నోట్స్. సో న్యూ యొక్క డేటా ఫీల్డ్లో మనకి 20 స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనం న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో న్యూనే స్టోర్ చేయాలి. సో ఇది న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో న్యూ యొక్క అడ్రస్ ఎంత, 2000. సో ఇక్కడ 2000 ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఈ నోడ్ నుంచి సేమ్ అదే నోడ్కి లింక్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ హెడ్ డబల్ ఈక్వల్ టు నల్, బట్ హెడ్లో ఎంత ఉంది, 1000 ఉంది. సో వీ కెన్ సే దట్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లిస్ట్ అనేది నాట్ ఎంటీ కాబట్టి. ఇప్పుడు ఇది సెకండ్ నోడ్ కింద చేయాలి, అంటే ఫస్ట్ నోడ్ నుంచి మనం సెకండ్ నోడ్కి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత టెంప్ని మనం ఫస్ట్ నోడ్ దగ్గర నుంచి సెకండ్ నోడ్కి ట్రావర్స్ చేయాలి. తర్వాత సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి లింక్ పెట్టాలి. సో కాబట్టి నెక్స్ట్ ఈ సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి లింక్ ఎస్టాబ్లిష్ చేద్దాం. సో హెడ్ యూజ్ చేయొద్దు, టెంప్ యూజ్ చేయండి. టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు సెకండ్ నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూ. సో ఇప్పుడు న్యూలో ఎంత ఉంది, 2000 ఉంది.
2000 అనేది టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ 2000 స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి అట్లా లింక్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి మనం, ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో హెడ్ స్టోర్ చేయాలి. ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, న్యూనే, కాబట్టి న్యూ యూజ్ చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు, సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం చేయాలి, స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్, హెడ్ ఆల్వేస్ ఇక్కడే ఉంటుంది కాబట్టి హెడ్ స్టోర్ చేయండి. సో హెడ్ అంటే ఎంత, 1000 అనేది ఈ న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి మనం, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. స్టోర్ చేసాం. సో తర్వాత ఏం చేయాలి, టెంప్ ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, మనకి మూవ్ చేయాలి. టెంప్ అనేది మనం ట్రావర్సింగ్ యూజ్ చేస్తున్నాం. తర్వాత సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి లింక్ పెట్టాలి. సో కాబట్టి టెంప్ని ఏం చేయాలి, న్యూ దగ్గర ప్లేస్ చేయాలి. సో టెంప్ ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లిస్ట్లో మోర్ దాన్ వన్ నోడ్ మనం క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం మనం కోడ్ రాయాలి. దానికోసం డూ వైల్ లూప్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఈ పోర్షన్ని ఎరేజ్ చేస్తాను. సో డూ కర్లీ బ్రేసెస్లో క్యార్ సిహెచ్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో సిహెచ్ అంటే ఏదర్ వై కానీ ఎన్ కానీ ఎంటర్ చేయాలి. సో వై అంటే ఎస్, ఎన్ అంటే నో. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా, ప్రింట్ ఆఫ్ డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ నోడ్ టు ద లిస్ట్. సో మనం ఏం చేయాలి, ఏదైనా వై కానీ ఎన్ కానీ ఎంటర్ చేయాలి. సో దాన్ని రీడ్ చేయండి. క్యారెక్టర్ని ఎలా రీడ్ చేస్తాం మనం, స్కాన్ఎఫ్ యూజ్ చేయొచ్చు, లేదంటే గెట్ క్యార్ యూజ్ చేయొచ్చు. క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది, %C, %CH. తర్వాత డూ లూప్ని క్లోజ్ చేసా, వైల్ కండిషన్ రాయండి. వైల్ CH =Y. సో Y అయితే రిపీట్ అవుతుంది. తర్వాత క్రియేట్ మెథడ్ ఉంది కదా, దాని యొక్క కర్లీ బ్రేస్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము 3 నోడ్స్తో ఎలా వర్క్ అవుతుందో. సో ఫస్ట్ అనేది ఒక నోడ్ క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ నోడ్ క్రియేట్ అయింది. డేటా ఫీల్డ్లో వాల్యూ పెట్టాము. నెక్స్ట్ ఫీల్డ్లో న్యూ యొక్క అడ్రస్ని స్టోర్ చేశాము. ఇనిషియల్గా హెడ్ అనేది నల్ ఉంది కాబట్టి హెడ్ని ఇక్కడ పెట్టాం. బికాజ్ ఇనిషియల్లీ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత ప్రింట్ ఆఫ్ డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ నోడ్ టు ద లిస్ట్ అని వచ్చింది. నేను వై ఎంటర్ చేసా. వై అంటే ఏంది, ఎస్. సో ఇప్పుడు సిహెచ్లో వై ఉంది. వై =Y, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఇంకొకసారి మనకి ఇంకొకసారి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకసారి నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. డేటా ఫీల్డ్లో వాల్యూ పెట్టా. తర్వాత నెక్స్ట్ ఫీల్డ్లో ఆ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేశా. నెక్స్ట్ హెడ్ =null. సో కండిషన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే థర్డ్ నోడ్ ఇంకొకసారి సెకండ్ నోడ్ మనం క్రియేట్ చేసాము, ఆ లింక్స్ పెట్టేసి. సో ప్రింట్ ఆఫ్ డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ నోడ్ టు ద లిస్ట్, YRN. నేను వై ఎంటర్ చేశా కాబట్టి ఇంకొకసారి అనేది వై లూప్ అనేది ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకో నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంకోసారి మనం నోడ్ క్రియేట్ చేసాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నోడ్, న్యూ. ఇందులో 2 ఫీల్డ్స్ ఉంటాయి. తర్వాత ఏం చేయాలి, మనం వాల్యూ రీడ్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ, స్కాన్ ఆఫ్ %D, %value. వాల్యూ 30 అనుకోండి. ఇప్పుడు వాల్యూ అనేది ఏమవుతుంది, లెట్ ద అడ్రస్ ఈజ్ 3000. సో వాల్యూ 30 అనుకోండి. సో 30ని డేటా ఫీల్డ్లో పెట్టాం. నెక్స్ట్ న్యూ ఆరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏమైంది, దీని యొక్క అడ్రస్ స్టోర్ అయింది. సో ఇక్కడ 3000 ప్లేస్ చేస్తే ఏమైంది, ఇక్కడ 3000 ప్లేస్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ =null. బట్ హెడ్లో ఏముంది, 1000 ఉంది. సో కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. వాట్ ఈస్ ద ఎల్స్ బ్లాక్, టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు టెంప్ మనకి ఎక్కడ మూవ్ అయింది, టెంప్ని మనం న్యూ దగ్గర పెట్టాం. సో కాబట్టి టెంప్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది ప్రీవియస్గా సెకండ్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ 1000 ప్లేస్లో మనకి ఏం స్టోర్ అవుతుంది, న్యూ అంటే ఎంత, 3000. ఇక్కడ 3000 ప్లేస్ చేస్తే ఏమైంది,
సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి ఇట్లా లింక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ న్యూ యారో నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏమవుతుంది, ఈ 3000 ప్లేస్లో 1000 స్టోర్ అయింది. బికాజ్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం చేయాలి, హెడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. సో ఇట్లా లింక్ అనేది ఫామ్ అయిపోయింది లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ నుంచి ఫస్ట్ నోడ్కి. నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు న్యూ. సో టెంప్ని న్యూ దగ్గర పెట్టాం. నెక్స్ట్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏమైంది, డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ నోట్ టు ద లిస్ట్. ఇప్పుడు ఎన్ ఎంటర్ చేశా. సో సిహెచ్లో ఎన్ స్టోర్ అయింది. వైల్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు వై, సిహెచ్లో ఏముంది, ఎన్ ఉంది, ఎన్ డబల్ ఈక్వల్ టు వై, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో కాబట్టి లూప్లో నుంచి బయటకు వచ్చేసాం. సో ఇది మనకి క్రియేట్ మెథడ్ గురించి. ఇప్పుడు డిస్ప్లే గురించి చూద్దాం. డిస్ప్లే మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇది మనం క్రియేట్ చేసిన సర్క్యులర్ లింక్ లిస్ట్. సో 3 నోడ్స్ ఉన్నాయి. సో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఉంది. హెడ్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంది. సో ట్రావర్సింగ్ కోసం ఒక నోడ్ దగ్గర నుంచి ఇంకో నోడ్కి ట్రావర్సింగ్ కోసం టెంపుని హెడ్ దగ్గర పెడదాం. సో టెంప్ ఈక్వల్ టు హెడ్. సో ఇక్కడ మన కండిషన్ ఏం రాయాలి, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఏముంది, హెడ్ ఉంది. సో కాబట్టి టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. సో ప్రతి నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ మనం చెక్ చేయాలి, దాని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో హెడ్ ఉందా లేదా. ఇన్ కేస్ హెడ్ ఉందంటే దాని అర్థమైంది దట్ ఈస్ ద లాస్ట్ నోడ్ అని. వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. సో ఇనిషియల్గా టెంప్ ఎక్కడ ఉంది, 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 2000 ఉంది. 2000 ఈజ్ నాట్ ఈక్వల్ టు హెడ్. హెడ్లో ఎంత ఉంది, 1000 ఉంది. సో కండిషన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి ఏం చేస్తారంటే దాని యొక్క డేటా డిస్ప్లే చేయండి. సో ప్రింట్ ఆఫ్ %d కామా టెంప్ యారో డేటా. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది, టెంప్లో డేటా 10 ఉంది. సో 10 డిస్ప్లే అయింది. తర్వాత నెక్స్ట్ నోడ్ దగ్గర పెట్టాలి. సో నెక్స్ట్ నోడ్కి ఎలా ట్రావర్స్ చేస్తాం, టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. ఇప్పుడు టెంప్ ఎక్కడ ఉంది, 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 2000 ఉంది. సో టెంప్ని మనం 2000కి ట్రావర్స్ చేసాం. సో ఇంకొకసారి కంట్రోల్ అనేది వైల్ లూప్లో కండిషన్ చెక్ అవుతుంది. 2000 యొక్క నెక్స్ట్లో ఏముంది, 3000 ఉంది. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. టెంప్ యారో డేటా 2000లో డేటా ఎంత ఉంది, 20 ఉంది. సో 20 డిస్ప్లే అయింది. టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ 2000 దగ్గర ఉంది. టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ అనేది 3000. సో ఇప్పుడు టెంప్ అనేది 3000 దగ్గర ప్లేస్ అయింది. వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు టెంప్ ఎక్కడ ఉంది, 3000 దగ్గర ఉంది. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది, 1000 ఉంది. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. అంటే దాని అర్థమైంది, మనం లాస్ట్ నోడ్ దగ్గర ఉన్నాము. సో 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో టెంప్ అంటే 3000. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 1000 ఉంది. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000, కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి లూప్లో నుంచి బయటకు వచ్చింది. బట్ మనం 30 డిస్ప్లే చేసామా, డిస్ప్లే చేయలా. 30 ఎలా డిస్ప్లే చేయాలి మనం, 30 అంటే ఏంది, టెంప్ యొక్క డేటానే. సో కాబట్టి ప్రింట్ ఆఫ్ %d కామా టెంప్ యారో డేటా. బికాజ్ మనం 30 డిస్ప్లే చేయాలి, లాస్ట్ నోడ్ యొక్క డేటా డిస్ప్లే చేయాలి. కాబట్టి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ వాల్యూ డిస్ప్లే చేయండి. సో టెంప్లో ఎంత ఉంది, డేటా 30 ఉంది. సో 30 అనేది డిస్ప్లే అయింది. సో ఇది మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్ యొక్క ఇంట్రడక్షన్ యాజ్ వెల్ యాజ్ క్రియేట్ అండ్ డిస్ప్లే మెథడ్ గురించి.